హాయ్ హలో అండి. హేమ సోమ్ ఫుడ్స్‌లో ఈరోజు ములక్కాయ, టమాటా, పచ్చి కొబ్బరి ముక్కల కూర. ములక్కాయ టమాటో కూరలో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ వీడియో చూసాక ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగేటప్పుడే దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేయండి. ములక్కాయ ముక్కలు వేసి కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ములక్కాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ములక్కాయ ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు కూడా వేసి ఇది కూడా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టండి. మూత పెట్టి దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి. టమాటోలు బాగా మగ్గిన తర్వాత దీనిలో పచ్చి కొబ్బరి ముక్కలు వేయండి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా దగ్గరగా మగ్గనివ్వండి. తర్వాత దీనిలో ఒక 2 స్పూన్ల వరకు కారం వేయండి. కారం వేసి ఒకసారి కలుపుకొని ఒక అర గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ కూరని బాగా ఉడకనివ్వండి. ఉడికి కూరంతా కూడా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ములక్కాయ టమాటా పచ్చి కొబ్బరి ముక్కల కూర రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.